పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న భార్య మూడా నాలుగా నాలుగు అనుకుంటా మూడు. నందిని రెడ్డి, రేణు దేశాయ్ మూడు. పవన్ కళ్యాణ్ గారికి అన్నా లెజనోవా మూడో భార్య. కానీ అన్నా లెజనోవాకి పవన్ కళ్యాణ్ రెండో భర్త. పవన్ కళ్యాణ్కి అన్నా లెజనోవాకి ఓ కొడుకున్నాడు. ఆడి పేరు పవనోవిచ్, మార్క్ శంకర్ పవనోవిచ్. ఈ మార్క్ అంటే ఎవరు? మార్క్ అన్నది అన్నా లెజనోవా వాళ్ళ ఇంటి పేరు. శంకర్ ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కొణిదెల శివశంకర్ ప్రసాద్. పవనోవిచ్ అంటే పవన్ కళ్యాణ్. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గారు వేరే పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్కి విడాకులు ఇచ్చి 5 కోట్లు భరణంగా తీసుకొని విడాకులకి ముందు దూరంగా ఉంటున్నందుకు ప్రతి నెల 5 లక్షలు డబ్బులు తీసుకొని ఫైనల్గా రేణు దేశాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని ఫిక్స్ అయిన తర్వాత రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకుంటున్నాడు అని ఫిక్స్ అయ్యాక నాకు 5 కోట్లు ఇస్తే సంతకం పెడతాను డైవర్స్ మీద అని చెప్పి ఈ నందిని అనే ఆవిడ పవన్ కళ్యాణ్ దగ్గర 5 కోట్లు తీసుకొని వైజాగ్కు చెందిన ఒక పర్సన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య నందినికి తర్వాత పెళ్లి చేసుకున్న అతనితో 2 పిల్లలు. రేణు దేశాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అఖిరానందన్ పుట్టాడు. అఖిరానందన్ తర్వాత ఆద్య పుట్టింది. ఆద్య అఖిరానందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజనోవాని ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన రేణు దేశాయ్ డైవర్స్ అడిగింది. డైవర్స్ ఇస్తాను కానీ పిల్లలు నా దగ్గరే ఉండాలి అని చెప్పాడు. అయితే పిల్లలు నీ దగ్గరే పెట్టుకో, అప్పుడప్పుడు నా దగ్గరకు పంపిస్తూ ఉండు అని పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బేరం మాట్లాడుకున్నారు. ఫైనాన్షియల్ బేరాలు కూడా కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ఆద్య అఖిరానందన్ ఉంటున్నారన్నమాట. కట్ చేస్తే ఇప్పుడు అన్నా లెజనోవాకి రెండో భర్త పవన్ కళ్యాణ్. అన్నా లెజనోవా మొదటి భర్త ఎక్కడున్నాడు? రష్యాలో ఉన్నాడు. అన్నా లెజనోవాకి పవన్ కళ్యాణ్కి మార్క్ శంకర్ పుట్టాడు. అలాగే అన్నా లెజనోవాకి ఫస్ట్ భర్తకి కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా రష్యాలో ఉంటారు. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. మొత్తానికైతే ఇది మ్యాటర్.